మెగానైన్ టీవీ. ఇది సినిమా కాదు, సినిమాను మించిన రియల్ క్రైమ్ థ్రిల్లర్. కళ్ళ ముందే కదిలిన కంటైనర్లు క్షణాల్లో మాయమైపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 400 కోట్ల రూపాయల డబ్బు కట్టలు గల్లంతయ్యాయి. కర్ణాటకలో మొదలైన ఈ కంటైనర్ల వేట 3 రాష్ట్రాలకు విస్తరించింది. అంత పెద్ద కంటైనర్లు ఆకాశంలో కలిసిపోయాయా లేక భూమిలో పాతుకుపోయాయా? హైవే దొంగల పనితనమా లేక పక్కా ప్లాన్తో వేసిన మాస్టర్ స్కెచ్చా? అసలు ఆ కంటైనర్ల కథ నిజమేనా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ది గ్రేట్ కార్గో మిస్టరీ ఏంటి? టెక్నాలజీ ఎంత పెరిగినా దొంగల తెలివి దానికి మించిపోతుంది. జీపీఎస్ ట్రాకర్లు ఉన్న, హై సెక్యూరిటీ లాక్ సిస్టమ్ ఉన్న, కన్ను మూసి తెరిచేలోపు కోట్లకు కోట్లు మాయం చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఈ ఘటన పోలీసులకే సవాల్ విసురుతుంది. అయితే ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే అసలు దొంగతనం జరిగిందా లేదా అన్నదే ఇక్కడ మిస్టరీగా మారింది. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లోని చోర్లా ఘాట్ వద్ద ఏకంగా 400 కోట్ల రూపాయల నగదు ఉన్న 2 కంటైనర్లను లూటీ చేశారంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఈ కంటైనర్ల మిస్సింగ్ స్టోరీ సందీప్ దత్తా పాటిల్ ఇచ్చిన కంప్లైంట్తో మొదలైంది. జనవరి 9న ఆయన ఘోటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు తెలిపాడు. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన సందీప్ పాటిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అక్టోబర్ 16, 2025లో విరాట్ గాంధీ అనే వ్యక్తి, అతని అనుచరులు సందీప్ను కిడ్నాప్ చేశారు. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులో 400 కోట్ల విలువైన నగదు ఉన్న 2 కంటైనర్లు మాయమయ్యాయని, దానికి కారణం సందీప్ పాటిల్ అని కిడ్నాపర్లు ఆరోపించారు. ఆ తర్వాత వదిలేశారు. మళ్ళీ అక్టోబర్ 22న రెండోసారి కిడ్నాప్ చేసి ఆ కంటైనర్ల ఆచూకీ చెప్పకపోతే చంపేస్తామని బెదిరించారు. కిడ్నాపర్లు సందీప్కు ఒక ఫోటో చూపించారు. అందులో సందీప్ కంటైనర్ పక్కన ఉన్నట్లు ఉంది. కానీ సందీప్ మాత్రం తనకు ఆ డబ్బుతో కానీ కంటైనర్లతో కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఇన్ని రోజులు విషయాన్ని దాచిన సందీప్ ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించాడు. తనను కిడ్నాప్ చేసి ఆ డబ్బు పోవడానికి కారణం నువ్వేనంటూ బెదిరించారని పోలీసులకు తెలిపాడు. ఈ ఫిర్యాదు నాసిక్ నుంచి బెళగావి పోలీసులకు చేరడంతో ఎస్పీకే రామరాజన్ రంగంలోకి దిగారు. చోర్లా ఘాటు తమ పరిధిలోకి వస్తుంది కాబట్టి వెంటనే విచారణ చేపట్టారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 4 సభ్యుల బృందాన్ని మహారాష్ట్రకు పంపారు. అక్టోబర్ 16న ఏదైనా కంటైనర్ ఆ మార్గంలో వచ్చిందా అని చెక్ పోస్ట్ లాగ్ బుక్స్ పరిశీలించారు. ఆ రోజు సదరు కంటైనర్ కర్ణాటకలోకి ఎంటర్ అయినట్లు రికార్డులో ఉంది. నాసిక్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కర్ణాటక పోలీసులు కలిశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎస్పీ రామరాజన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి దర్యాప్తు అంతా మాటల ఆధారంగానే ఉంది. బాధితుడు సందీప్ పాటిల్ తనకు కంటైనర్ల గురించి ఏమీ తెలియదని అంటున్నారు. కేవలం కిడ్నాపర్ విరాట్ గాంధీ చెప్పిన మాటలను బట్టి ఫిర్యాదు చేశారు. కాబట్టి మా పరిధిలో ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కర్ణాటక హోంమంత్రి స్పందించినట్లు సమాచారం. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసేందుకు సిద్ధమన్నారు. గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మీదుగా తిరుపతి వెళ్లాల్సిన ఆ కంటైనర్ను దుండగులు దారి మళ్లించారనే విషయంపై మహారాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తుంది. కర్ణాటక బెళగావిలో ఈ దోపిడీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే మహారాష్ట్రలోని నాసిక్లో కేసు నమోదు చేశారు. సందీప్ ఇచ్చిన కంప్లైంట్తో ఇప్పటికే 4గురిని నాసిక్ పోలీసులు అరెస్టు చేశారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. వీరిద్దరు చిక్కితే కంటైనర్ల మిస్సింగ్ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ భారీ దోపిడీ కేసును మహారాష్ట్ర సర్కార్ చాలా సీరియస్గా తీసుకుంది. ఇది ఎలా ఉందంటే అసలు 400 కోట్లు ఉన్నాయా లేదా అనేది ఇంకా మిస్టరీగానే మిగిలింది. 400 కోట్ల నగదు కంటైనర్లలో తరలిస్తున్నారా? అసలు అంత డబ్బు ఎవరిది? కిడ్నాపర్లు ఎందుకు సందీప్ పాటిల్ను టార్గెట్ చేశారు? ఇవన్నీ ఇంకా జవాబు లేని ప్రశ్నలే. మహారాష్ట్ర సిట్టు దర్యాప్తు పూర్తయితే గానీ ఈ మిస్టరీ వీడేలా లేదు.